డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టౌన్ బాప్టిస్ట్ గోల్డెన్ జూబ్లీ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి జోసెఫ్ దీపక్ రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన అందరూ బాగుండాలని, యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడని, సర్వ మానవాళి ఎడల ప్రేమ మరియు జాలి కలిగి జీవించాలని బోధించారని అన్నారు. ఈ సందర్భంగా చర్చ్ యూత్ మరియు సండే స్కూల్ పిల్లలు వేసిన పలు స్కిట్లు, డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్న పిల్లలు, యవనస్తులు, పెద్దలు, అన్ని వయసుల వారు క్రిస్మస్ ఆరాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా బాధగా ఉందమ్మా. దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్మకించాను, చేస్తాడని నేను ఊహించలేదు. ఆయన ఎంత నిలకడగా ఉండాలని ఆశపడ్డాను, కానీ ఇంకా తప్పులు చేయకుండా చక్కగా నడుచుకోవాలి. దేవుళ్ళలోనే ఉండాలి. కాలేజ్ మంక్ కొట్టకూడదు, ఏ పాప పనులు చేయకూడదు. చక్కగా బైబిల్ చదువుకొని పొద్దున్నే ప్రార్థన చేసుకోండి. టైం అయిపోతుంది, పడుకోండి. ఫోన్ చూస్తున్నాను ఏంటి? ప్రేర్ చేసుకోవాలి కదా. సరే, కాలేజ్కి వెళ్ళిపోతాం. జోసెఫ్ దీపక్ రాజ్ కుమార్, మరి గోల్డెన్ జూబ్లీ టౌన్ బాప్టిస్ట్ చర్చ్ రామచంద్రపురం. మరి మీ అందరికీ కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క జనన మహోత్సవపు శుభములను తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారు సర్వమానవారి యొక్క రక్షణార్థం నిమిత్తమై మానవ రూపమునైన జన్మించి సర్వమానవాళికి కూడా ఆయన శ్రేష్టమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని పొందుకోగలిగిన ఆ యొక్క చక్కటి విషయాలను ఆయన బోధించున్నారు. అవే విషయాలను మేము ఇప్పుడు సర్వలోకమునకు కూడా మేము తెలియచేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు అందరికీ ఆయన ప్రభు, ప్రతి భాషల వారికి, ప్రతి జాతుల వారికి, ప్రతి దేశస్థులకి ఆయన ప్రభు. ఆయన్ని నమ్మి అంగీకరించిన వారికి దేవుడు తన యొక్క శుభాలు, దీవెనలను అనుగ్రహిస్తాడు. ప్రత్యేకంగా ఆయన నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు మేమందరం విశ్వసిస్తున్నాం. మరి మా దేశము భారతదేశం గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు రానున్న కాలం అంతయు కూడా భారతదేశానికి మరి మంచి స్థితిగతులను, సరిహద్దులలో సమాధానాన్ని, దౌత్య దేశాలతో మంచి సంబంధాలని, అలాగే అంతర్గతంగా కూడా దేవుడు మంచి రాజకీయపరమైన పరిపాలన, అలాగే సుభిక్షమైన పరిస్థితులు, ప్రతి వారికి తినటకు మంచి ఆహారాన్ని, పట్టుకున్నటకు మంచి వస్త్రం, అలాగే పేదవారందరికీ మంచి విద్య అందునట్లు మరి ప్రభుత్వం పరిపాలించినట్టు దేవుడు అందరికీ సహాయం చేయనుగాక. ఆమె మీ అందరికీ కూడా మరొకసారి మరి చర్చ్ పక్షమున, ఆ పక్షమున క్రిస్మస్ శుభాకాంక్షలు.